హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జీవి కింగ్ గేమింగ్. ఈరోజు మన గేమ్లో మనం చాలా కష్టపడి ఎలిట్ హీరో ఎక్కి ఈ సీజన్ కూడా ఎక్కేసాం. ప్రతి సీజన్ ఎలిట్ హీరోకి దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఈ సీజన్ అయినా మనం మాస్టర్ ఎక్కాలనుకుంటూ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు దాకంటే ఎలిట్ హీరోకి దగ్గర రావడానికి కారణం నాకు స్కూల్స్ ఉండి కుదరదు కాబట్టి ఇప్పుడు స్కూల్స్ అయిపోయినాయి, నాకు సెలవులు కాబట్టి ఈసారైనా ఎలిట్ హీరో ఎక్కి వెళ్దాం అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నా. నాకు ఇంకా 1 మంత్ పాటు ఇంకా స్కూల్ లేదనుకోండి. స్టార్ట్ చేసేసినాక మనం ఈసారి మాస్టర్ ఎక్కేసిన వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా నేను. కాబట్టి ఫస్ట్ టైం మీకు నా సిఎస్ ర్యాంక్ని చూపిస్తున్నాను. ఈ బండిలు వేసుకుని వెళ్తే మనకి అమ్మాయిలు కూడా పడిపోతారు. ఎవడైనా మన స్క్వాడ్లో అమ్మాయిలు వస్తే మనతో పాటు ఆడతారని ఈ బండిలు వేసుకెళ్తాం. బాగుంది కదా. స్టార్ట్ చేసేసాను. ఇంకా మీకు అదంతా కట్ చేశానులేండి, మళ్ళీ ఎక్కువసేపు అయింది నాకు గేమ్ స్టార్ట్ అవడానికి. అందుకని మొత్తం కట్ చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సరే, ఇప్పుడు మనం వచ్చేసరికి G18తో స్టార్ట్ అయింది గేమ్ మొత్తం. కాబట్టి వెళ్దాం, చూద్దాం మనం ఈ ఫస్ట్ రౌండ్ ఎండు కొట్టగలం. మ్యాక్సిమం ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్కి వదిలేస్తాను, సెకండ్ రౌండ్ నుంచి చూసుకుంటాను. కాబట్టి ఫస్ట్ రౌండ్ ఎండు చూద్దాం. అసలు కుదరదు. ఎనిమి అక్కడ ఉన్నాడు కానీ తప్పించుకున్నాడు. వాడు చాలా దూరంగా ఉన్నాడు, తగలలేదు వాడికి బుల్లెట్ కూడా. మనోడు కూడా నాక్ చేశాడు. కిల్ చేస్తే మనకి కిల్ పోద్ది. ఇట్లా కిల్ చోర్ మీరు ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. మీ టీమ్మేట్స్ కిల్ ఎప్పుడు ఎంతమంది ఎవరు దెబ్బేశారు చెప్తే. మీరు చూస్తూనే ఉన్నారు, అంతా మీతో మాట్లాడే లోపు ఇటు నుంచి నన్ను పండబెట్టేశారు. సరే వదిలేసాం. ఫస్ట్ రౌండ్ ఎట్టాగో మనం ఒక కిల్ కొట్టాం కాబట్టి కష్టపడి, అది కష్టపడి కొట్ట పక్కన వాడు కొట్టిందని మనం ఎత్తేసాం అనుకోండి. సరే, ఇప్పుడు ఇక్కడ రివైవ్ చేస్తున్నాడు. బా వీడు కిల్ చేస్తున్నాక వీడు కూడా పైకి పోయాడు. కాబట్టి ఫస్ట్ రౌండ్ ఎట్లా అనుకున్నట్టే ప్రస్తుతానికి గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ సంగతి చూద్దాం. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి నా దగ్గర నేను ఈ గన్ తీసుకున్నాను. నేను అని పేరు నాకు సరే గుర్తురాట్లా, అందుకనే సరే ఈ గన్ తీసుకొని మనం ఇంకా డైరెక్ట్ రష్ చేసేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళేలోపు ఒక ఇద్దరు ముగ్గురు మనం ఇక్కడ కూడా కిల్ చోర్ చేసేసేయాలి. లేకపోతే మన ఓన్గానే కిల్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కిల్ కొట్టాం. ఫస్ట్ మ్యాచ్లో ఒక కిల్లే కొట్టగలిగాం కాబట్టి సెకండ్ మ్యాచ్ 2 కొట్టగలగ చూద్దాం. అబ్బా, చూసుకోకుండా స్కోప్ బటన్ నొక్కేసాను కాబట్టి ఈసారి తప్పించుకున్నట్టు ఫ్రెండ్స్. అక్కడ పైన ఒకడు ఉన్నాడు, ఫాస్ట్కి వెళ్ళి కొట్టేద్దాం. మా వాళ్ళు ఎవరు కొట్టకుండా ఉంటే చాలు. స్కోప్ ఆటోమేటిక్గా పడిపోతుంది, దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎట్టాగైనా. ఇది కూడా మనం కొట్టేస్తాను. ఇది కూడా కిల్చోరే. ఇప్పుడు మన వాళ్ళు ఇద్దరం కొట్టేశారు. మూడో వాడిని కూడా నా కిల్ కొని ఎత్తేసారు. ఇది నా కిల్ ఎత్తేసారు మా వాళ్ళందరికీ చాలా డ్యామేజ్ చేస్తే. కాకపోతే నా టీమ్మేట్స్లో ఒక్కళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అయితే కాదు, మొత్తం ర్యాండమ్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు కిల్స్ ఎవరు ఖచ్చితంగా చేస్తారు అనుకోండి. ఇప్పుడు కింద గ్లూవాల్ అని వాడు ఉన్నాడు. నా దగ్గర గ్లూవాల్ లేదు. కింద దిగితే వాడు నన్ను కొట్టేస్తాడో నేను కొట్టగలనో లేదో నాకు డౌట్. అందుకని నేను ఇక్కడే కూర్చున్నాను. తర్వాత వాడు గ్లూవాల్ కొట్టేసి వాడిని చంపేద్దాం అనుకుంటే మా వాడిని చంపేశాడు. ఏంతే మా ఒక్కడు కూడా నాకు తెలిసినోడు కాదు కాబట్టి వెళ్ళి ఎంత జరిగేది గేమ్ మొత్తం. నాకు తెలిసిన వాళ్ళు అయితే నేను ఆటోమేటిక్గా మా వాళ్ళు చెప్తాను, వదిలేనరా నాకు కిల్ ఒకటి రాలేదని అబద్ధం చెప్పాను. నా కిల్ నేను తీసుకుంటా కాబట్టి అంతే ఫ్రెండ్స్. మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే కిల్స్ ఎక్కువ వస్తాయి మనకి. తెలిసిన వాళ్ళు కాకపోతే గేమ్ మొత్తం ఎట్లాగేది. మీరు ఎంతమంది కిల్ చోర్ చేస్తారు చెప్పండి. మీ ఫేవరెట్ గన్ ఎంత కూడా కామెంట్ చేయండి చెప్పు. ఇప్పుడు థర్డ్ రౌండ్లో మనం ఎన్ని చేయగలం చూద్దాం. మొత్తం మీద 2 రౌండ్స్కి మనం వాల్ రౌండ్ 2 రౌండ్స్ జరిగినాయి. దాంట్లో వాళ్ళు ఒకటి కొట్టారు, మనం ఒకటి కొట్టాం. దాంట్లో లీడ్లో మనం 2 కిల్స్ కొట్టాం. 2 మ్యాచ్ల మీద 2 కిల్స్. చాలా దారుణంగా ఉంది మ్యాచ్. చాలా తక్కువ కొట్టాం. ఎట్లాగైనా ఈసారి కిల్స్ చేద్దాం ఎక్కువ. బా, నేను వచ్చేలోపు మా వాళ్ళందరూ ఇటు కనపడకుండానే కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు కనుక నేను వదిలి పెడితే నా పని అయిపోయినట్టే. ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే హెడ్ షాట్ కూడా పడింది ఫ్రెండ్స్. ఆడికి 93 పడింది. బాడీ షాట్ ఎంత పడింది. అయినా కిల్ చోర్ చేసేసారంటే మా వాళ్ళు కాదు. ఈ ర్యాండమ్ ప్లేయర్స్ మొత్తానికి దండం పెట్టచ్చు. థర్డ్ రౌండ్లో అసలు నన్ను ఒక్క కిల్ కూడా చేయనివ్వలే. మొత్తం ఇల్లు కొట్టుకుంటూ పోయారు. చూసారుగా మీరు, నాకు వచ్చిన ఒక్క కిల్లు కూడా లాక్కొని పోయారు వీళ్ళు.
అంతే. మనం ఫ్రెండ్స్ని పెట్టుకొని ఆడితే ఒక్కొక్క కిల్లు పంచుకొని అయినా ఆడుకోవచ్చు. కానీ ఇలా ర్యాండమ్ ప్లేయర్స్ ఆడితే మనకి వచ్చే కిల్లులు కూడా వీళ్ళే దొబ్బేస్తే గేమ్ మొత్తం 0 కిల్స్కి వెళ్ళాలి ఇంకెనికి తిరిగి. మనం ఇప్పటికి 3 రౌండ్స్ జరిగితే దాంట్లో 2 కిల్స్ చూడటం అది మరీ దారుణం. ఇప్పుడైనా ఒక కిల్ అయినా చేయాలి. 3 రౌండ్స్కి 2 కిల్స్ అంటే మరీ దారుణం. మీకు నా హెడ్ బ్యాండ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. హెడ్ బ్యాండ్ బాగుంది కదా? హెడ్ బ్యాండ్ బాగుందా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. ఫస్ట్ వీడియోకి అంత సపోర్ట్ ఇవ్వలేదు, కానీ ఫస్ట్ వీడియో మీకు అంత నచ్చి ఉండదు అనుకొని నేనే వదిలేసి మంచిగా ఈసారి ట్రై చేస్తున్నా. మనకు కింద కూడా గ్లోవాల్ వేసుకున్నాడు, వాడిని గ్లోవాల్ పగలు కొట్టేద్దాం. మా వాడే పగలు కొట్టేశాడు, మనం కొట్టట్లా. వాడికి డ్యామేజ్ చేసినా కూడా ఇదే చూసారు మీరు. వాడికి ఇందాకలోడికి కూడా డ్యామేజ్ చేశా, అది ఎత్తేసారు కిల్లు. ఇప్పుడు ఒక డ్యామేజ్ చేశా. ఇది ఒక ప్లేట్కి చచ్చిపోయాడు అనుకోండి. మీ ఫేవరెట్ గన్ ఏంటి ఫ్రెండ్స్? మీ ఫేవరెట్ గన్ ఏంటి కామెంట్ చేయండి. నా ఫేవరెట్ గన్ వచ్చేసరికి M1W7. మీ ఫేవరెట్ గన్ ఏంటో కామెంట్ చేయండి కింద. చూస్తాను నేను మీ ఊళ్ళో ఎవరికి M1W7 అంటే ఇష్టం, నేను కూడా చూస్తాను. ఎంతమందికి M1W7 అంటే ఇష్టం చూసి నేను ప్రతి ఒక్కరు దానికి M1W7 ప్రతి ఒక్కడికి లైక్ చేస్తా ఖచ్చితంగా వీడియోకి. అది కింద మీ కామెంట్ ఖచ్చితంగా లైక్ చేస్తాను. ఇప్పుడు మీ ఫేవరెట్ గన్ రాసి మీరు కింద కామెంట్ చేసేసారా? సరే, మీతో చూసారుగా. ఇక్కడ ఆల్రెడీ నాకు కూడా ఇప్పుడు వాడిని ఖచ్చితంగా నేనే కొట్టాలి. ఫస్ట్ మనం మెడికిట్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇందాకలో వచ్చేటప్పుడు సూపర్ మెడికిట్ కొనుక్కున్నాం కాబట్టి దాన్ని వేసుకున్నాం. చాలా హెచ్పి పోయింది. బాబా తక్కువ చేసుకొని అంత స్పీడ్కి వస్తే మేము మా ఫేవరెట్ గన్ చేతిలో ఉంటే మీరు ఎన్ని కిల్స్ కొట్టగలరు ఒకే రౌండ్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మీ ఫేవరెట్ గన్ చేతిలో పెట్టుకొని ఒకే మ్యాచ్లో ఎన్ని కిల్స్ కొట్టగలరు చెప్పండి. నేను ఇప్పుడు జరిగిన ఒక్క మ్యాచ్లో కూడా M1W7 తీసుకోవాలని ఈ మ్యాచ్లో తీసుకున్నా. ఈ మ్యాచ్కి నాకు 2 కిల్స్, ఒకే మ్యాచ్లో 2 కిల్స్ కొట్టా, అది కూడా లాస్ట్ మ్యాచ్కి మా వాళ్ళు ఎవరు లాక్కోకుండా ఉంటేనే. కాబట్టి ఇలా కూడా మీరు కూడా ఒకవేళ ర్యాండమ్ ప్లేయర్స్కి వెళ్ళినప్పుడు పక్కనోడికి వెళ్ళి దబ్బే మాకండి. ఎవడికి వెళ్ళి అక్కడికి వదిలేయండి. నేను వదలను అనుకోండి, నేనైతే వదలను. మీరు వదిలితే మీ ఇష్టం, వదిలేస్తే వదిలేయండి, లేకపోతే మీరు కూడా శుభ్రంగా అడిగి కొట్టేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్. ఉంటాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నిద్రపోండి.